अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రభు ప్రేమకుల సహవాసకు చేసిన బాబా వారికి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమం చేసుకునే అవకాశం మనకు బాబా ఇచ్చినందుకు బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మొదలు పెట్టుకుందాం. మొట్టమొదటిగా నమో మెహర్ బాబా ప్రకాశం గారు, జై బాబా అండి. మీరు నమో మెహర్ బాబా చేయండి. తర్వాత అప్పారావు గారు, ప్రకాశం గారు, జై బాబా. ప్రకాశం గారు, జై బాబా అండి. నా నమో మెహర్ బాబా చేయండి. జై బాబా. నేను చేసేనా? జై బాబా. చేయండి చోటు గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा, सकल चराचर जगदुद्धारा नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमु చేసి, अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनो संगे, दिव्य विज्ञान दृष्टिनो संगे हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा औयय मोक्षं बनुग्रहिंपुम, औयय मोक्षं बनुग्रहिंपुम नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा, थैंक यू नानी। జై బాబా. నిషాద్ గారు ప్రారంభ గీతాన్ని చాలా చక్కగా మీరు పాడి వినిపించారు. జై బాబాలండి. అప్పారావు గారు, జై బాబా. ప్రకాశం జై గారు, బా- మీరు అన్మ్యూట్ అయ్యారా? జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి.
అప్పారావు గారు అయినాక మీరు పాడండి, ప్రకాశం గారు. జై బాబా. జై జై బాబా అండి. జై జై బాబా బాబా. అండి. జై బాబా. మీకు అందరికి జై బాబా అండి. ఇవాళ మా కజిన్ బ్రదర్, నిన్న మా కజిన్ బ్రదర్ రాత్రి చనిపోయాట న్యూస్ తెలిసింది. సో నేను జై బాబా. వెళ్ళలేకపోయాను. సరే ఇవాళ ఈ పాట ఆయన కోసం, బాబా పాటని అంకితం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం, మమ్ము మేల్కొల్పతే చేసిన అవతారుండ నీవే కదా. మమ్ము మేల్కొల్పతే చేసిన అవతారుండ నీవే కదా. మము దయ చూడరా నీ దరి చేర్చరా, మము దయ చూడరా నీ దరి చేర్చరా, మౌన రూపానికిదే వందనం. మెహర్ బాబా నీకిదే వందనం. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం. బాబా నీ ప్రేమ సందేశముల్ పూజ కావించు కాలంబులో, బాబా నీ ప్రేమ సందేశముల్ పూజ గావించు కాలంబులో. బాబా నిన్ను చేరదా నీలో నిదురించేదా, బాబా నిన్ను చేరదా నీలో నిదురించేదా. మేర్ కోటి నీకిదే వందనం, మేర్ కోటి నీకిదే వందనం. మేర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నేను మరువలేకున్నామయ్యా, నేను మరువలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ. ఈయన కూడా బాబా దర్శనం చేసుకున్నాడు వచ్చి మాతో కూడా ఒకసారి. జై బాబా తల్లి. జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అప్పారావు గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. ప్రకాశం గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. ఇందాక నెట్ ప్రాబ్లం వల్ల నాకు ఆ, కుదరలేదు పర్లేదు, పాడడానికి, పర్లేదు. క్షమించాలి. తర్వాత నాగమణి గారు రెడీగా ఉండండి. పాడండి. నీ ప్రేమ కిరణాలు మాయద తాకెను, మా మనసే నీ వశమాయరా. కరుణాంతరంగా కరుణాంతరంగా మాంతరంగాన నిరతము నీవే కొలువుండవయ్యా. నీ నామస్మరణము నీ ప్రేమ కిరణము మాయద తాకెను దేవా. మెహర్ ప్రభు ధన్యులమైతిమయ్యా, మెహరు ప్రభు ధన్యులమైతిమయ్యా. నీ నామస్మరణము నిత్యానందముగా, నీ రూపదర్శన మహదానందము. నిన్ను ప్రేమించుటే ముక్తికి మార్గం, నిన్ను ప్రేమించుటే ముక్తికి మార్గం.
నీదరి చేరిన జన్మే ధన్యం, నీదరి చేరిన జన్మే ధన్యం. మెహరు ప్రభు ధన్యులమైతిమయా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా. ఏదో తెలియని ఆవేదనలో నీదరి చేరిన ఆ సమయములో, ఏదో తెలియని ఆవేదనలో నీదరి చేరిన ఆ సమయములో, మా స్థితి మారెను, మా గతి మారెను, మా స్థితి మారెను, మా గతి మారెను. మార్గము నీవని మాయద పలికెను, మార్గము నీవని మాయద పలికెను. మెహరు ప్రభు ధన్యులమైతిమయా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా. మెహరాబాదులో మెట్టిన వేళ నీ సమాధి దర్శించిన వేళ, మెహరాబాదులో మెట్టిన వేళ నీ సమాధి దర్శించిన వేళ, నీ సన్నిధిలో నిలిచిన వేళ, నీ సన్నిధిలో నిలిచిన వేళ, ధన్యమాయరా మాయి జన్మము, ధన్యమాయరా మాయి జన్మము. మెహరు ప్రభు ధన్యులమైతిమయా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా. నీ నామస్మరణము, నీ ప్రేమ కిరణము మాయద తాకెను దేవా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా, మెహరు ప్రభు ధన్యులమైతిమయా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, జయబాబా అందరికీ జై ఈ బాబా అండి. సాంగ్ రమణనే గారు రాశారు కదండి. అవునమ్మా, ఆయనే పాడారు. అదే పండగ జయబాబా పండగ రమణ గారు పండగ రమణ. పండగమ్మ పండగ ఆ పాట కూడా ఆయనదే అండి, ఈ పాట ఆయనదే. తెలుసు నాకు, ఈ పాట ఆ, కూడా ఆయన రాసిందే కదా అని డౌట్ వచ్చింది. అవునమ్మా అవునమ్మా, ఆయన రాసింది. జయబాబా చాలా బాగుంది, చాలా బాగుంది జయబాబా. ప్రకాశం గారు జై బాబా అండి. చాలా జై చక్కగా బాబా. సంకీర్తన పాడి వినిపించారండి. మీకు జై బాబా. నాగమణి గారి జై బాబా. మీరు జై బాబా. సంకీర్తన చేయండి. దినేష్ రెడీగా ఉంటున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. విరిమల్లె పూదండ నీ మెడలో వేసి కన్నీళ్లతో కాళ్ళు కడగాలిరా, కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా. విరిమల్లె పూదండ నీ మెడలో వేసి కన్నీళ్లతో కాళ్ళు కడగాలిరా, కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా. పన్నీటి జలకాల తేలి ఆడించి అందాల నీ కురులు సవరించని, పన్నీటి జలకాల తేలి ఆడించి అందాల నీ కురులు సవరించని,
నీమేనిపై నేను గంధమే పూసి, నీమేనిపై నేను గంధమే పూసి, ప్రియమారని సేవ చేయాలిరా. నీమేనిపై నేను గంధమే పూసి, ప్రియమారని సేవ చేయాలిరా. విరిమల్లె పూదండ నీ మెడలో వేసి, కన్నీళ్లతో కాళ్ళు కడగాలిరా. చిరునగవు మోవిపై మీసమే స్పృశించి, చెక్కిళ్ళపై నన్ను ముద్దాడని. చిరునగవు మోవిపై మీసమే స్పృశించి, చెక్కిళ్ళపై నన్ను ముద్దాడని. తేజో విలాసిత నీ రూపమును నేను, తేజో విలాసిత నీ రూపమును నేను, కనులార ఒకసారి చూడాలిరా. తేజో విలాసిత నీ రూపమును నేను, కనులార ఒకసారి చూడాలిరా. విరిమల్లె పూదండ నీ మెడలో వేసి, కన్నీళ్లతో కాళ్ళు కడగాలిరా. చెయ్యపై నీ ఉండ నీ పాదముల నొత్తి, వింజామరతో వీచి నీ సేద తీర్చాలి. చెయ్యపై నీ ఉండ నీ పాదముల నొత్తి, వింజామరతో వీచి నీ సేద తీర్చాలి. ఆనందమున నీవు సంతసించుచునుండ, ఆనందమున నీవు సంతసించుచునుండ, తృప్తితో నా జన్మ తరించురా. ఆనందమున నీవు సంతసించుచునుండ, తృప్తితో నా జన్మ తరించురా. విరిమల్లె పూదండ నీ మెడలో వేసి, కన్నీళ్లతో కాళ్ళు కడగాలిరా. కడసారిగా నీదు కౌగిటిలో చేరి, చరణాల ప్రాణాలు వదలాలిరా. నీ చరణాల ప్రాణాలు వదలాలిరా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా అండి. జై జై బాబా. సులోచన, జై బాబమ్మ, ఒక సంకీర్తన చెయ్యి. అల్లు కార్తిక్ గారు రెడీగా ఉండండి. జై जय बाबा जय मेहर अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। स्मरिन्तु नी नामं मेहरुबा, स्मरिन्तु नी नामं तरिम्पमा जन्मं मेहरुबा, स्मरिन्तु नी नामं स्मरिन्तु नी नामं मेहरुबा, स्मरिन्तु नी नामं तरिम्पमा जन्मं मेहरुबा, स्मरिन्तु नी नामम् విశ్వమంతని ప్రేమను పంచగైల అరుదెంచితివి, విశ్వమంతని ప్రేమను పంచగైల అరుదెంచితివి. ఈశ్వర సేవా భాగ్యమునొసగి మనసులు దోచితివి, ఈశ్వర సేవా భాగ్యమునొసగి మనసులు దోచితివి. మా మనసు హరించితివి,
మా మనసు హరించితివి స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింప మా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మనసు చెంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము మనసు చెంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము నీ సాయము కోరెదము నీ సాయము కోరెదము స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింప మా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమనంటివయా ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమనంటివయా శ్రమదమ కరుణా శాంత గుణములు మాకిడి బ్రోవుమయా శ్రమదమ కరుణా శాంత గుణములు మాకిడి బ్రోవుమయా నీదరి చేర్చుమయా నీదరి చేర్చుమయా స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింప మా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం తరింప మా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा అందరికీ జై బాబా అంటే జై మెహర్ బాబా మీకు జై బాబా అమ్మ సులోచన చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించాం. నీకు జై బాబా. అల్లూరు కార్తీక్ గారు జై బాబా అండి. నాన్నగారిని పాడించాం. జై బాబా. జై బాబా. జై బాబమ్మ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలుతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలుతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలుతు హాయిగా మెహరవతారి దేహదారి సదా నిన్నే శరణని వేడితి కోరి శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చుంచుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలుదు హాయిగా మెహరవతారి దేహధారి
నిన్నే శరణుని వేడితి కోరి మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి జయగనవేలు దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలుతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అవతార్ మెహర్ బాబా की జై అందరికీ అండి జై బాబా అంకుల్, జై బాబా. చాలా చక్కగా మంచి సంగీతం పాడించారు అంకుల్. మీకు జై బాబా. మాలతి గారు జై బాబా. ఆంటీ మాలతి ఆంటీ మీరు సంకీర్తన చేయండి. జై బాబా జై జై బాబా నాడు మనసు హరించే మాన్యుడనీవే మనసు హరించే మాన్యుడనీవే ఎద ఎద నిలిచే దేవుడు నీవే మనసు హరించే మాన్యుడనీవే ఎద ఎద నిలిచే దేవుడు నీవే మనసు హరించే మాన్యుడ నీవే ప్రేమమయాని ప్రేమాగమనం మా కొరికి వచించావు ప్రేమమయాని ప్రేమాగమనం మా కొరికి వచించావు అడుగకనే మము ప్రేమించావు అడుగకనే మము ప్రేమించావు ప్రేమను బాటను నడిపించావు మనసు హరించి మాన్యుడ నీవే నాదమయాని నామస్మరణం ఊపిరి తీసి కరుణించేవు నాదమయాని నామస్మరణం ఊపిరి తీసి కరుణించేవు తనువనువనువు నా ధ్వనించేవు తనువనువనువు నా ధ్వనించేవు ధ్వనిలో ప్రేమను రగిలించేవు మనసు హరించి మాన్యుడ నీవే కోరికలేవి కోరను నేను కోరుట మరి మానగలేను కోరికలేవి కోరను నేను కోరుట మరి మానగలేను కోరిని దాయి కోరిక బాబా కోరిని దాయి కోరిక బాబా తీరని దానా వేదన బాబా మనసు హరించి మాన్యుడ నీవే చెలిమిని కోరి చేరితి నిన్ను కలిమిని
కాదనలేను చెలిమిని కోరి చేరితే నిన్ను కలిమిని ఇస్తే కాదనలేను కలిమి బలిమి నీ చెలిమితే కలిమి బలిమి నీ చెలిమితే చెలిమిలో స్థిరమైపోన మనసు హరించే మాన్యుడనీవే ఎద ఎద నిలిచి దేవుడు నీవే మనసు హరించే మాన్యుడనీవే. జై బాబా నాగమణి. థ్యాంక్ యూ అందరికీ. జై బాబా. జై బాబా ఆంటీ, చాలా చక్కగా మంచి సంకీర్తన పాటించావు. థ్యాంక్ యూ. జై బాబా ఆంటీ మీకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసంగానికి టైం అయింది. ఇప్పుడు మల్లికార్జునరావు గారు జై బాబా అండి, మీరు ప్రసంగించండి, తర్వాత సంకీర్తన పాడుకుందాం. జై బాబా. జై బాబమ్మ. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. కొన్ని నమ్మలేని నిజాలు అని అనుకోవచ్చు బాబా విషయంలో జరిగిన సంఘటనలు. బాబా మండల దగ్గర అది ఎవరి నోటో విన్నాను నేను. అది ఎక్కడ స్పీచెస్లో కానీ ఎక్కడ కానీ నేను నడిపి మ్యాగజైన్లో కానీ ఇంతవరకు నేను కోట్ చేయలేదు. అది నేను నమ్మలేకపోయినా అది అబద్ధమా నిజమా అనేది తేలక నేను కోట్ చేయలేదు. ఆ విషయం గురించి అది హైలైట్ చేయాలని చెప్పుకునే దాంట్లో విషయం ఏమిటంటే దానికి ఉపోద్ఘాతంగా కొన్ని చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు. నేను చెప్పబోయే ఎపిసోడ్ సంఘటన అది చాలా కొంచెం జుగుప్సాకరంగాను కొంచెం అసహ్యంగా కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా నమ్మలేని విధంగా ఉంటుంది. అయినా జరిగింది. అది ఇలా జరుగుతుందా అని కూడా అనుకుంటాం మనం. ఆ విధంగా జరిగింది. దాని గురించి చెప్పుకుందాం ఆఖరిని క్లైమాక్స్లో. భక్తి పరాకాష్ఠ చెందితే ప్రేమగా మారుతుంది అన్నారు బాబా. ఎటువంటి భక్తి? ఏ కోరిక కోరని భక్తి, భగవంతుడి నుంచి ఏమి ఆశించని భక్తి, భగవంతుడిగా మాత్రమే ఆరాధించడానికి ఉండే భక్తి. ఆ భక్తిలో ఏమి కోరుకోడు సరి కదా, భగవంతుడి నుంచి ఏది ఆశించరు కూడా, మనసులో కూడా ఏమి ఆశించరు. అటువంటి ప్యూర్ అండ్ అన్అడల్టరేటెడ్ అంటే కల్తీ లేని భక్తి. అటువంటి భక్తి చాలా మెండుగా ఉంటే పరాకాష్ఠ చంద్రం అంటారు. అది పరాకాష్ఠ చెందితే ప్రేమగా మారుతుంది. ఎవరి ఎడల? భగవంతుని ఎడల ప్రేమగా మారుతుంది. చేత భక్తి పరాకాష్ఠ చెందితే ప్రేమ అన్నారు. అటువంటి ప్రేమ నిష్కల్మమైన, నిశ్చలమైన, ఏ కోరిక కోరని, భగవంతుడి నుంచి ఏమీ ఆశించని, తనకు తాను అర్పణం అయిపోయి ప్రేమ తన యొక్క ఉనికినే కోల్పోయి తను అర్పించడానికి, భగవంతుడికి సర్వం అర్పించడానికి సిద్ధంగా ఉండేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ భగవంతుని ఎడల. అటువంటి ప్రేమ భగవంతుని ఎడల ఉంటే అటువంటి ప్రేమ పరాకాష్ఠ చెందితే సరెండర్, సర్వార్పణ. అంటే ఒక బానిస ఎలా అయితే లొంగిపోతాడో, ఒక చక్రవర్తికి కానీ ఒక రాజుకి కానీ ఒక బానిస లొంగిపోతాడు. లొంగిపోయిన తర్వాత ఆ చక్రవర్తి కానీ ఆ రాజు కానీ ఏం చెప్తే అది సూచా తప్పకుండా అణిగి ఎదురు ప్రశ్న వేయకుండా ఏ సమాధానం చెప్పకుండా అది అతను చెప్పిందల్లా ఆచరించడమే తన పని. ఆఖరికి నువ్వు గాలిలో ఎగురు అన్నా కూడా గాలిలో ఎగరడానికి ప్రయత్నిస్తాడు. తలకాయతో నడు అన్నా కూడా తలకాయతో నడవడానికి ప్రయత్నిస్తాడు.
అది ఏమిటి, ఎందుకు, సాధ్యమా అసాధ్యమా ఇలాంటి ప్రశ్న ఏం వేయరు. అటువంటి అది సరెండర్ అంటారు. ఈ సరెండర్నే హఫీజ్ గారు సూక్తుల్లో చెప్పారు. ఆయన హఫీజ్ సూక్తుల్లో ఈ సరెండర్ ఎలా అంటే ఏమిటో చెప్పారు. అక్కడ మీ గురువు చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధం ఉండదు, నిజమే ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవడంలోనే దోషం తప్ప ఆయన చెప్పడంలో దోషం లేదు. మా తలకాయతో నడవమంటున్నారు, ఈయనకి తలకాయ ఉందా లేదా అని మనం అడుగుతాం. అటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతే అది సరెండర్ అవ్వదు. అందరూ కాళ్ళతో నడుస్తారు కానీ తలకాయతో నడవడం సాధ్యం అవుతుందా? ఈ గురువు గారికి తలకాయ లేదు అని అనుకుంటాం. ఆ ప్రశ్న మనలో వస్తే గురువు గారికి తలకాయ లేదు, నన్ను తలకాయతో నడవమంటున్నారు అని ప్రశ్న కనుక మనం వస్తే అది సరెండర్లోకి రాదు. అది ఈ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణని అందులో చెప్పారు. ఆ 3 సూక్తుల్లో చెప్పారు. ఎవరు? హఫీజ్. ఆ హఫీజ్ చెప్పిన దాంట్లో ఒక బిట్ తీసుకుని ఒక పుస్తకం రాయడం జరిగింది. అది ఎవరి గురించి? అటువంటి సరెండర్ అయిన ఆయన గురించి. ఎటువంటి సరెండర్ అయితే మనం వర్ణించుకున్నాం ఇంతవరకు, ఆ విధంగా సరెండర్ అయ్యారు. ఆయన గురించి పుస్తకం రాశారు. దానికి ఆ టైటిల్ ఇది పెట్టారు. ఇది హఫీజ్ రాసిన దాంట్లోంచి ఒక బిట్. అందులో ఏమన్నా బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అని టైటిల్ పెట్టారు. అందులో ఇంకా ఉంది. హఫీజ్ చెప్పిన దాంట్లో, మీ మాస్టర్ చెప్పింది నీకు అర్థం అవ్వదు అని చేత నేను చెప్పిన అది సత్యమే అవుతుంది అని ఉందనుకోండి ఇంగ్లీష్లో. అది కానీ దాన్ని మొదలు ఆ సెంటెన్స్ మొదలు దేనితో అవుతుందంటే బిఫ్టింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అని. మరి ఈ మా వాక్యాలు ఎందుకు తీసుకుంది ఆవిడ? హఫీజ్ గారు ఎందుకు దీని టైటిల్ కింద పెట్టిందంటే, ఈ టైటిల్ ఈ రుచి గారికి సరిపోతుంది. ఈ రుచి గారికి భావకల్చర్ కూడా స్లేవే, బానిసే. స్లేవ్ అంటే బానిస. మెహర్ బాబాకి బానిస భావకల్చర్ కూడా. కానీ అంతకంటే పెద్ద బానిస ఈ రుచి గారు. ఆయనకి కొంచెం మైండ్లో వస్తుంది ఆలోచన. ఈ ఆలోచన కూడా రాదు ఈయనకి. అటువంటి బానిసన అంచేత నిజంగానే ఈ టైటిల్ ఈ రుచి గారికి సరిపోతుంది. ఈ పుస్తకానికి ఆయన గురించి అయిన 20 సంవత్సరాలు గడిపింది ఆవిడతో. ఈ రచయిత్రి ఈ పుస్తకం రాసిన ఆవిడ స్త్రీ. ఆవిడ పేరు దవానా బ్రౌన్. దవానా బ్రౌన్ అనే స్త్రీ 20 సంవత్సరాలు ఈ రిచ్ గారితో గడిపింది. ఆయన్ని బాగా ఓడిపోసింది. చాలా అనుభవాలు ఉన్నాయి. చేత ఆయన యొక్క క్వాలిటీ ఆఫ్ సరెండర్ కూడా ఆవిడకి బాగా తెలుసు. ఆ విషయాలు కూడా అంత చక్కగా చెప్పింది. నేను ఈ రిచ్ గారి గురించి చెప్తుంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా నేను చెప్తుండేవాడిని నా స్పీచ్లో. అవి ఆవిడ చెప్పింది చాలామంది చెప్తూ ఉంటారు. అదేమిటంటే తను ఎప్పుడు కూడా హైలైట్ చేసుకోలేదు, పెద్దవాడు అనుకోలేదు ఈ రిచ్ గారు. మీ అందరితోటి పాటు నేను కూడా ఒకే నావలో ప్రయాణిస్తున్నాను, ఐఎమ్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్ అని వారి రిచ్ గారు. అది విన్నాను నేను. అది ఈవిడే కోట్ చేసింది ఆ బుక్లో ఈ రిచ్ గారి గురించి. మనందరం ఒకే నావలో ప్రయాణించి సమానులం అని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఔన్నత్యాన్ని ఆయన చెప్పుకోనే లేదు. ఎవరైనా చెప్పుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పిన వాళ్ళు కూడా అలా చెప్పుకోకండి, మీతో సమానుణ్ణి అని చెప్పడానికి ఆయన మీతో సమానుణ్ణే, నాతో ఒకటే, మీరు నేను వ్యత్యాసం లేదు మీకు నాకు అని చెప్తుండేవారు. అదొకటి తీసుకున్నారు ఈ టైటిల్లో. ఈ పుస్తకం యొక్క టైటిల్ గురించి చెప్తున్నానండి. ఇది నేను ఉపన్యాసం కొంచెం పిహెచ్డి చేసినట్టు ఉంటాయి. అంచేత బుక్ టైటిల్ గురించి ఎంత ఉంది చెప్పుకోవడానికి. ఈ టైటిల్లోనే ఇంకో వర్డ్ ఇచ్చారు. ఇది ఎక్కువగా బాబా ఇరుచి గారు బాబా దగ్గర అంటుండేవారు చాలా ఎక్కువ సార్లు అంటే ఎప్పుడు బాబా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళమని కానీ ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు కానీ, నువ్వు రేపు అక్కడికి పెడతావా అని, ఈ పని చేస్తావా అని అడిగేవారు బాబా. చెయ్యి అనుకుంటా చేస్తావా అని అడిగేవారు బాబా. ఈ సమాధానం కూడా స్టాక్ రిప్లై కింద ఎప్పుడు ఒకే సమాధానం ఉండేది. బాబా ఏదైనా పని బాబాకి ఇరుచి గారు బాబా ఇరుచి గారికి ఏదైనా పని చెప్తే ఆయన వెంటనే నోటమాట ఏ మాట వచ్చేదంటే, బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నీ కృప ఉంటే అన్నీ సాధ్యమే
పాజిటివ్గా చెప్పారు, ఇంకో నెగిటివ్గా చెప్పలేదు. అది అసాధ్యమైన పని కూడా ఆయన చెప్పినా కూడా, సాధ్యం కాని పని బాబా చెప్పినా కూడా, నీ కృప ఉంటే అన్నీ ప్రతి ఒక్కటి కూడా సాధ్యమే అని చెప్పి, అంచేత బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే వర్డ్ కూడా ఇరిచ్ కాదు. అది అది ఎవరితో చెప్పేవారు? బాబాతో చెప్పేవారు. ఎప్పుడు చెప్పేవారు? బాబా ఇతనికి ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు, ఏదైనా ఈ పని చేసుకురా, ఎక్కడికైనా వెళ్ళు ఇది అని చెప్పినప్పుడు వెంటనే ఇరుచ్ గారి నోట బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి అనేవారు. అంటే టైటిల్లో బిఫిటింగ్ ఈజ్ ఫార్చునేట్స్లే అనే పదం ఏమో అక్కడ ఆయన ఎవరు హఫీజ్ సూక్తుల్లో ఒకటి అది తీసుకున్న ఈవిడ. మళ్ళీ ఇక్కడ ఇరుచ్ గారు ఊతపదమైన బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నది ఇరుచ్ గారు బాబాతో అనే ఊతపదం. ఈ రెండు తీసుకున్నారు ఈ టైటిల్లో. ఈ దవానా బ్రౌన్ అనేటటువంటి రచయిత్రి స్త్రీ ఆవిడ. కొన్ని ఇంగ్లీష్ పేర్లు వాళ్ళ ఆడాళ్ళు మొగాళ్ళు కనుక్కోవడం కూడా, మనం ఎక్కడ చదివినా కూడా హీనో షీనో అని వస్తే తప్ప మనం నిర్ధారించుకోలేం. అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఆ, వాళ్ళ ఆడవాళ్ళ మొగాళ్ళు అన్నది. ఇది నేను ఈ బుక్ నాకు భట్టి ప్రోలు ఆ, లక్ష్మీకాంత్ గారు, అదే లక్ష్మీనారాయణ గారు ఇచ్చారు, చదవండి అని. నా చదివి తీరు వేరుగా ఉంటుంది. ఏ టు జెడ్ చదవను, చాలా కొంచెమే చదువుతాం, కానీ చాలా డీప్లోంచి నవలనెట్ చదువుతా. అంచేత ఎట్ ర్యాండమ్ ఏ పేజ్ వస్తే అది తీసి చదివా. ఆ ర్యాండమ్లో వచ్చిన పేజీ అంతకితం నేను ఎవరితోటి షేర్ చేసుకోకుండా దాచి ఉంచిన ఉదంతం. ఆ దాచి ఉంచిన ఉదంతం ఏమిటి? ఎవరో నాకు చెప్పారు, ఆ నాట ఈ నోట విన్నది ఒకళ్ళు చెప్పారు. ఆ ఇన్సిడెంట్లో ఏమిటంటే, ఈ రిచ్ గారు బాబాని తిడతారు. ఈ తిట్టడం విషయంలో కానీ కొట్టడం విషయంలో కానీ దాని యొక్క ఒక సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ చేస్తే, ఎవరిని తిట్టారో ఎవరిని కొట్టారో వాళ్ళకి చాలా ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంచేత ఓ పట్టాన్ని వాళ్ళు దూషించరు, ఓ పట్టాన్ని కొట్టరు కూడా. సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ తన శిష్యుల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ ఉండదు. నన్ను తిట్టు అని చెప్పి వెళ్ళినా కూడా తిట్టరు ఆయన. వాళ్ళ తిట్లు మనకు దీవెనలు అవుతాయి, ఇది ఆధ్యాత్మికంగా. అంచేత ఈ రిచ్ గారు అంత ఇంత గొప్పగా చెప్పుకుని ఈ రిచ్ గారిని బాబా ఒకసారి ఏమని చెప్పారు, ఏ ఆజ్ఞ ఇచ్చారంటే, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నువ్వు వెళ్ళి నాకు అశుద్ధం నాకి తిను అని చెప్పి ఆదేశం ఇచ్చారు అని విన్నాను నేను. ఇదే నిజమేనా? మెహర్ బాబా ఈ రిచ్ గారిని అశుద్ధం అంటే మనం వదిలేసింది, మానవుడు వదిలేసిన మలినం, మనం ఏదైతే తిని వదిలేస్తామో విసర్జిస్తామో అది అశుద్ధం అంటే. ఇలాంటి ఆ ఇలాంటి పదాలు బాబా ఉపయోగించాడా? అది అది రుచి పట్ల నమ్మగల నమ్ముద్దా? ఆయన ఆదేశం ఇచ్చాడు, బాగానే ఉంది. ఈయన ఏం చేశాడు? అది చెప్పగానే పారిపోయి లెట్రిన్లోకి వెళ్ళి చేతిలో పట్టేసుకున్నాడు. అది లాటరీలోకి వెళ్ళి అశుద్ధం చేతితో పట్టేసుకున్నాడు. ఇంకా నోట్లో పెట్టుకోవడం తర్వాయి. ఎంత ఒబీడియన్స్! దీన్ని ఏమంటారు మీరు? ఈ ఒబీడియన్స్ని ఏమంటారు మీరు? ఆయన పిచ్చి మతిలేకేదో ఆదేశం ఇచ్చాడు, ఈయన ఆచరించేయడమేనా అంటే మనలాంటి వాళ్ళు అలా ఆలోచిస్తాం. ఈ రిచ్ గారు అలా ఆలోచించలేదు, ఇంకో విధంగా ఆలోచించాడు. ఒకసారి చూడండి, అసలు అటువంటి ఆదేశం ఉచ్చరించడమే మనకి ఇంక సార్లు బాబా ఏ ఆజ్ఞ ఇచ్చారో చెప్పడమే మనకి కొంచెం ఇబ్బట్టుగా ఉంటుంది. ఇది అందులో దేవుడు అయ్యి ఉండి అవతార పురుషుడు అయ్యి ఉండి ఇటువంటి ఆజ్ఞ తన బ్రహ్మాండమైన మార్క్ ఇచ్చాం, ఫస్ట్ మార్క్ ఇచ్చామని అటువంటి రిచ్ గారికి. నెక్స్ట్ టు మెహరా అని చెప్పొచ్చు ఈ రిచ్ గారు, అందులో ఏ సందేహం లేదు. నెక్స్ట్ టు మెహరాయ్. మండల్ వాళ్ళు ఫస్ట్ నేమ్ మెహరాకి ఇస్తే బాబా ఇచ్చారు కాబట్టి సర్టిఫికేట్ ఇంకా ఫస్ట్ ఆవిడే వస్తుంది. ఇంకా సెకండ్ ఎవరంటే ఈ రిచ్ గారు, థర్డ్ బాబు కల్చర్ వస్తారు. అంటే స్థాయిలో బాబు కల్చర్ ఇది ఒబీడియన్సే, ఆయన ఒబీడియన్స్ వేరు, ఈయన ఒబీడియన్స్ వేరు. అది ఇక్కడ కోట్ చేసింది ఆవిడ. ఇంత 20 ఏళ్ళు ఆయనతో జీవించి ఆయన్ని చాలా క్లోజ్ క్వార్టర్స్లోంచి ఆయన జీవితం అంతా ఓడోడిపోసిన ఆవిడ ఇంత పెద్ద పుస్తకం రాసి, పైగా ఇది వాల్యూమ్ 1 అట.
ఇంత లావు పుస్తకం రాసింది బిఫిట్టింగ్ ఎస్ ఫార్చునేట్ స్లేవ్ అని బుక్ రాసి అది వాల్యూమ్ 1 ఇంకో వాల్యూమ్ కూడా ఆవిడ ప్రచురిస్తుందేమో. అటువంటి పుస్తకంలో చాలా అమూల్యమైంది. వాళ్ళు అబద్ధాలు రాయడానికి వాళ్ళకి అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టే రాస్తారు. లేనిపోని కల్పించి కూడా రాయరు వారు. అంచేత ఇది నిజంగా జరిగింది. ఆ బిట్ చదివి మీకు వినిపిస్తా. దాని మీద ఈ రిచ్ గారి రియాక్షన్స్ కూడా ఎలా ఉన్నాయి అన్నది కూడా మీకు వినిపిస్తా. ఇన్స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ హీ మైట్ హ్యావ్ బీన్ ఫీలింగ్, అంటే ఈ రిచ్ గారు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా ఈ విధమైన ఆజ్ఞ ఇస్తే, ఈ విధమైన తుచ్చమైన నీచమైన ఆజ్ఞ చేయమని నేను ఆదేశిస్తే నన్ను ఏ విధంగా అనుకుంటాడా అతను, నన్ను భగవంతుడిగా అంగీకరిస్తాడా అనే ఆలోచన కూడా లేకుండా ఇచ్చాడు మెహర్ బాబు ఈ ఆలోచన అని చెప్తున్నారు. అదే ఇక్కడ ఈ మాటకు అర్థం. ఇన్స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ ఈ రుచ్ మైట్ హ్యావ్ బీన్ ఫీలింగ్, దీన్ని ఏ విధంగా ఈ రుచిగా తీసుకున్నా సరే బాబా మాత్రం ఇచ్చారు. ఇప్పుడు వెన్ బాబా టోల్డ్ ఈ రుచి, క్లియర్గా ఉంది ఎవరికి చెప్పారని. బాబా టోల్డ్, బాబా చెప్పారు. ఎవరికి చెప్పారు? ఈ రుచి గారికి. ఏమని చెప్పారు? టు లిక్ షిట్. లిక్ అంటే ఎల్ఐసికే లిక్ అండి. షిట్ అంటే అశుద్ధం, ఎస్హెచ్ఐటి షిట్. ఏమన్నా ఫెయిల్ అయిపోతే షిట్ అంటూ ఉంటారు ఇక్కడ ఇంగ్లీష్లో. ఛ ఇలా అయిపోయింది అంటే చీ అంటూ ఉంటాం మనం. ఆ చీని ఇంగ్లీష్లో షిట్ అంటూ ఉంటారు. ఏదైనా అపసవ్యం జరిగిపోతే, మనం అనుకోనిది జరిగిందంటే అది షిట్ అంటే అశుద్ధం, మానవుడు వదిలింది. లిక్ అంటే నాకడం, చేతిలో తీసుకుని దాన్ని నాకి తినేయడాన్ని లిక్ అంటారు. ఎల్ఐసికే లిక్. చేత బాబా గారు ఈ రుచికి ఏం ఆజ్ఞించారు? లిక్ షిట్ అన్నారు. నువ్వు వెళ్ళి అశుద్ధం తిను, అందుకు పని చేస్తావు నువ్వు, ఇంక దేనికి పనికిరావు నువ్వు అని చెప్పి కోపంగా ఈ విధంగా అశుద్ధం తినిపోయి అని చెప్పి ఆదేశాలు ఇస్తే, నేను దానికి అర్హుణ్ణే, ఆయనకి నప్పించాను నేను అర్హుని కాబట్టి ఆయన అవతారుడుగా అయ్యుండి అవతారుడయ్యా కూడా చెప్పారు అంటే నాలో తప్పుండి బట్టే చెప్పారు. అటువంటి ఆదేశం ఎవరికి నాకే ఇచ్చారంటే నా దృష్టేమో. చేత నేను అనేది లేకుండా ఆయన ల్యాబరేటరీకి పరిగెత్తి చేతిలో తీసేసుకున్నాడు అప్పుడే. అది ఆన్సర్ రాస్తున్నారు ఇక్కడ. బిట్ ఇక్కడ 2 లైన్లండి. ఇంత పెద్ద పుస్తకంలో ఇటువంటి చిన్న బిట్ తీసుకుంటే ఎంత విలువైందో చూసుకోండి. బుక్ పెద్దదే కానీ 300 పేజీ తీసుకున్నాను. ఇంచుమించులో 300 పేజెస్ ఇది. 300 పేజీ, 298 పేజీలో చదువుతున్నాను నేను. అంచేత టు లిక్ షిట్ హీ వెంట్ టు ది ల్యాబరేటరీ టు డూ ఇట్. హీ అంటే ఈ రుచి గారు వెళ్ళారు ఎక్కడికి? ల్యాబరేటరీకి. ఎందుకు? బాబా ఇచ్చిన ఆదేశం పాటించడానికి ల్యాబరేటరీకి వెళ్ళిపోయి అది తీసుకున్నారు అని చెప్పి ఉదంతం చెప్తూ హీజ్ ఒబీడియన్స్. అప్పుడు ఈవిడ రిమార్క్స్ ఇస్తున్నారు. ఈ అంశాన్ని చెప్పి ఈ ఉదంతాన్ని ఉట్టంకించి ఈవిడ రచయిత్రి ఆవిడ ఆవిడ అభిప్రాయాలు చెప్తున్నారు ఇక్కడ. హీజ్ ఒబీడియన్స్ అంటే ఈ రుచి గారి ఒబీడియన్స్ ఇన్ దట్ సిచ్యుయేషన్, ఆ పరిస్థితిలో ఈ రిచ్ గారి యొక్క విధేయత అపియర్ టు బి ది సేమ్ యాజ్ కళ్యాణ్ విత్ విల్లింగ్నెస్. కళ్యాణ్ యొక్క సంసిద్ధత ఎలా ఉందో, విల్లింగ్నెస్ అంటే సంసిద్ధత. ఏం చెప్పారు గురుగారు? కళ్యాణ్ని ఆయన కురిపేసింది, చీము పట్టింది. ఆ చీము నోటితోటి పిక్కమన్నారు. గురువుగారు ఏం చెప్పారు? ఇది నాకు కురిపేసింది, ఇది సెప్టిక్ అయింది, ఇంత చీము పట్టేసింది. ఎవరైనా వచ్చి ఈ చీముని నోటితో తీసి పీక అవతల పోస్తారా? మళ్ళీ దేంతో కట్ చేసి పిండేయడం కాదు. మరి అక్కడ కూడా గురుగారు అలాంటి ఆదేశం ఇచ్చారు. మన సామాన్య మానవుడికి ఎవరికి కుట్టిపేస్తే వాళ్ళు చీము అంటారు. అది బ్లడ్డే వైట్గా మారిపోతుంది సెప్టిక్ అయినప్పుడు. మనందరికీ తెలుసు చీము అంటే ఏమిటో. బ్లడ్ రెడ్గా ఉంటుంది, ఈ చీమేమో వైట్గానో బ్రౌన్గానో ఉంటుంది కొంచెం. ఆ చీముని నోటితోటి పీల్చాలి. మామిడి పండులో రసం ఎలా పీలుస్తారో అలా నోటితోటి పీల్చి దాన్ని మరి లోపలికి తీసుకోవాలి, మింగాలో లేకపోతే ఉమ్మేయాలో కానీ ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశం లాంటిది టు సక్ అన్నారు, అంటే పీల్చడం. ది సేమ్ కళ్యాణ్స్ విల్లింగ్నెస్ టు సక్ ది పస్ అంటే చీమ్ ఫ్రమ్ హిజ్ మాస్టర్స్ వూండ్, ఆయన గురువుగారి యొక్క కురుపులోంచి కురిపేసింది అనమాట.
గురుగారికి పెద్ద కురుపు వేసింది. ఆ కురుపులో చీము ఉంది. ఆ చీమునేమో నోటితోటి పీల్చి సక్సెస్ లోపల మింగేం చెప్పాడు ఆ గురుగారు కళ్యాణ్కి. కళ్యాణ్ అలా చేశాడు వెంటనే. ఎంత చేశారు నిజంగా అది కురుపు కాదు, చీము కాదు, అది మామిడి పండు. అది గురుగారు అలా మామిడి పండు పెట్టి అన్నారు, అలా పైన గుడ్డ కప్పేసి. అలా అయిందో లేకపోతే నిజంగా వీళ్ళు పీల్చితేనే అది మామిడి పండు లేక రసం వచ్చిందో తెలియదు. వాడు కళ్యాణ్ రసం పీలుస్తుంటే మామిడి పండు రసం తీస్తున్నట్టు పీలుస్తున్నట్టు హాయిగా శుభ్రంగా మింగేశాడు ఆయన. కానీ అక్కడ సంసిద్ధత, ఇదేమిటి ఆయన కురుపుగా వేసింది కదా, చీము కదా, చీము నేను అసహ్యం కదా, నేను ఎలా పీల్చుకుంటాను నోటితోటి అని చెప్పి, నేను చేయలేను, నా వల్ల కాదు ఇది అని చెప్పి పారిపోతే వాడు ఒబీడియన్సే కదా అది. ఆ కళ్యాణ్ యొక్క మనందరికీ తెలుసున్న స్టోరీ అది. అలాగే ఆ గురువుగారు రామదాస్ ఏదో ఉంటారు, ఏదో రామదాస్ ఉంది ఆ గురుగారి పేరు. ఆ, ఈ రామదాస్ కాదు, ఇంకో రామదాస్. సమర్థ రామదాస్ కోసం ఆయన గురువుగారు. సమర్థ రామదాసు శిష్యుడు కళ్యాణ్. జత ఈ కళ్యాణ్కి ఈ ఆదేశం వచ్చేది. కళ్యాణ్ ఇంకోటి ఇచ్చారు, మధ్యాహ్నం 12 గంటలు 1 గంటకి మంచి మిట్లాడుతోంది. ఎండాకాలం బాగా ఎండలో ఉన్నారు, పూర్తిగా వెలుగుంది. గురుగారు అన్నారు, ఇంత చీకటిగా ఉంది ఏమిటన్నారు బాబా గురుగారు. ఈయనకి చీకటి అయిపోయింది, చిమ్మ చీకటి అయిపోయింది. అమావాస్య అర్ధరాత్రి నాడు ఎలా ఉంటుందో ఆ చీకటిని అనుభవించాడు, నటించలేదు ఆయన. తణుకుంటూ వెళ్ళి లాంతా తీసుకొచ్చి వెలిగించి గురువుగారి దగ్గర వెలిగించి పెట్టాడు. ఈ ఎక్స్పీరియన్స్డ్ డార్క్నెస్, ఆ చీకటిని నటించలేదు ఆయన. చీకటి అయిపోయింది, లోకంతా చీకటి అయిపోయింది గురుగారు అన్నారు కాబట్టి. ఆ విధేయతనే అనాలి. అటువంటి విధేయత అయింది కూడా అని చెప్తున్నారు. కళ్యాణ్కి అనే శిష్యుడికి గురువుగారి పట్ల పగలనే పట్టపగలే చీకటి అంటే ఎలా చీకటి అయిపోయిందో, లేకపోతే అతనేమో ఆయనకు కురుపులోని పస్సున చీమని నోటితోటి పీల్చుకుని మింగే అని ఆదేశం ఇచ్చినప్పుడు ఏ విధమైన విధేయత చూపించారు. అటువంటి విధేయతే ఈ రుచి గారు కూడా, బాబా నువ్వు వెళ్ళి నా అశుద్ధం తీసి నోటితోటి నాకేసి మింగే అని చెప్పినప్పుడు కూడా ఆ విధేయత ఇతను కూడా పాటించి పరిగెత్తికి వెళ్ళిపోయి ఆ పని చేయడానికి సంసిద్ధుడు అయిపోతే, అప్పుడు ఇంకొకటి పంపించి ఏం చేస్తున్నాడు చూడండి, వాళ్ళు లాక్కురండి అని చెప్పి ఆయన తెలుసు ఈయన పాటిస్తాడండి. వెంటనే వాళ్ళు శిష్యులు వెళ్ళి వెతికి పట్టుకుని ఆ చేతితో అశుద్ధం చేతులతో సహా బాబా దగ్గరికి వచ్చి నిలబెట్టారు. నేను చెప్పాను బాగానే ఉంది, నువ్వు చేసేస్తావా అని చెప్పి మళ్ళీ దానికి తిట్టారు బాబా. చేత ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎంత స్థాయికి రావాలండి, ఇక్కడ రావాలంటే ఎంత స్థాయికి రావాలి. దానికి భక్తే పరాకాష్ఠ చెందలేదు. భక్తి పరాకాష్ఠ చెంది ప్రేమలోనే లేము మనం, ఇంకా భక్తిలోనే ఉన్నాం మనం. భక్తి స్టేజ్లోనే, డివోషనల్ స్టేజ్లోనే ఉన్నాం. మన ప్రేమ అంటే వేరేలా ఉంటుంది, మన ప్రేమ పరిధిలోకి అడుగు పెడితే. అంచేత భక్తి పరాకాష్ఠ చెందాలి, ప్రేమ పరిధిలోకి రావాలి. ప్రేమ పరాకాష్ఠ చెందితే అప్పుడు నెక్స్ట్ ఒబీడియన్స్లోకి రావాలి. ఆ ఒబీడియన్స్ కూడా ఇలాంటి ఒబీడియన్స్ ఉండాలి. ఆ ఒబీడియన్స్ గురించి రిచ్ గారు కూడా ఏం చెప్పారో ఆవిడ రాసింది ఇక్కడ. కళ్యాణ్స్ విల్లింగ్నెస్ టు సక్ ది పస్ ఫ్రమ్ హిజ్ మాస్టర్స్ wound in order that the master would live. నేను చేత ఆయన బతుకుతాడు, ఆ చీము తీసేస్తే తప్ప బతుకుతాడు, చచ్చిపోతాడు ఇక. అది చేత ఆపరేషన్, డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఆ రోజు ఆపరేషన్ లేదు చేత డాక్టర్స్ ఆపరేషన్స్ కూడా జాగ్రత్తగా చేయాలి. ఆపరేషన్ లేదు కాబట్టి వీళ్ళు నోటితో తీసేస్తే బతుకుతాడు ఆయన. అంచేత ఆయన గురుగారి యొక్క మరణాన్ని సంభవించకుండా ఆయన బతికించడం గురించి ఆయన ఇచ్చిన ఆదేశం, ఆ చీము వల్ల అయితే ఆయన కురుపులోంచి తీసేసాడో అటువంటి ఇదే బాబా ఇచ్చిన ఆజ్ఞ తూచా తప్పకుండా ఆచరించడానికి పరిగెత్తి వెళ్ళి లాటరీలో చేతితో తీసుకున్నాడు అశుద్ధాన్ని అని ఇవి చెప్తున్నారు ఆవిడ ఈ ఇన్సిడెంట్ని. ఎట్ అయినప్పటికీ కూడా when asked about it, ఈ రుచి ఎంఫటికల్లీ సెట్, ఈ ఈ ఈ ఉదంతం గురించి ఈ రుచి గారిని అడిగారు, ఏమిటి ఇలాంటి ఉదంతం, నీ అభిప్రాయం ఏమిటని. ఆయన నిర్ద్వందంగా ఈ విధంగా చెప్పాడు ఈ రుచి గారి సమాధానం దీనికి. ఇట్ సీమ్స్ దట్ ఇట్ వాజ్ రెడీ టు ఐ వాజ్ రెడీ టు లిక్ షిట్
ఇట్ సీమ్స్ ఉన్నాను బహుశా ఖచ్చితంగా నేను సంసిద్ధుని అయిపోయాను, బహుశా తినేసి ఉండనేమని కొంచెం ఉంటే ఆయన చెప్పినట్టు నేను సంసిద్ధంగానే ఉన్నాను. ఇందులో చెప్పడానికి ఏముంది, ఆయన చేయమన్నాడు నేను చేయాలి అంతే. ఎంత ఈజీ, ఎంత లైట్గా తీసుకున్నాడు చూడండి. ఇటువంటి ఆదేశాలు బాబా ఇవ్వడం తప్పని కానీ, ఇటువంటి ఆదేశాలు మానవుడిని వాడు చేస్తాడా అని కానీ, ఇది తప్పు కదా, ఇలాంటి చెడ్డ మాటలు భగవంతుడు అనకూడదు కదా. అది కూడా నేను ఏం తప్పు చేశాను, సర్వం కోల్పోయాడు. ధను మనసు ధనం మూడు అర్పించేశాడు. బోల్డ్ ధనవంతులు వీళ్ళు, మామూలు ధనవంతులు కాదు. ఈ రిచ్ గారి ఫాదరు వీళ్ళు చాలా ధనవంతులు. అదంతా ఇంకెట్కి అమ్మేసుకుని నువ్వు డ్యాగాని లేకుండా కట్టుబట్టలతో వచ్చేసాడు ఈ రిచ్ గారి ముందర. తర్వాత ఫ్యామిలీను ఇంత త్యాగం చేసాం, ఆయన దగ్గరికి పాదాక్రాంతుడు అయిపోయాను. రాత్రింబవళ్ళు ఆయన దగ్గరికి అప్పలాకి వస్తున్నాను, కిమ్ అనకుండా చెప్పిందల్లా చేస్తున్నాను. ఇటువంటి వాడికి ఇటువంటి ఆజ్ఞలు ఇవ్వడం, ఆయన వచ్చింది ఆయన మైండ్ పట్ట అదేం రాలేదు. ఆయన ఆజ్ఞ ఇచ్చారు, ఆజ్ఞ ఇస్తే నేను బహుశా నేను చేసేసి ఉండేవాడిని కొంచెం ఉంటే. ఎందుకంటే చేసింది, ఆజ్ఞ ఇచ్చింది ఎవరు, చేసే వాళ్ళది ఎవరు అని చెప్పట్లేదు. ఇది ఆజ్ఞ ఇచ్చింది ఎవరు, సాక్షాత్తు భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చినప్పుడు ఆయన దగ్గర నేను సేవ చేసుకునే బానిసని నేను, ఆ బానిసని పాటించాలి అని చెప్తున్నారు తప్ప అందులో ఎక్కడ తప్పు ఉందని కానీ నేను పాటించకపోదును అని కానీ అంటలేదు. నేను పాటించేసి ఉండేవాడిని అని చెప్తున్నారు ఆయన. ఇట్ సీమ్స్ దట్ ఐ వాజ్ రెడీ టు లిక్ షిట్. నేను చాలా సిద్ధమైపోయాను అశుద్ధం తినడానికి. నో డౌట్ అబౌట్ ఇట్, అందులో ఏం అనుమానం లేదు. కానీ బట్ ఇట్ వాజ్ హీ హూ పుట్ ది థాట్ టు డూ ఇట్. ఇటువంటి ఆజ్ఞ ఈ అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, సాక్షాత్తు అవతారం నుంచి వచ్చింది. సాక్షాత్తు మానవ రూపంలోని భగవంతుడైన అవతార పురుషుడి నుంచి వచ్చింది ఆజ్ఞ. అది గొప్ప. ఆయన ఆజ్ఞ ఇవ్వడమే గొప్ప. అటువంటి ఆజ్ఞ నాకు ఇచ్చాడు ఆయన. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. అయిపోతే ఇవ్వకూడదు అన్నది వేరే విషయం. ఆయన ఆజ్ఞను నేను పాటించానా లేదా అన్నది ముఖ్యం తప్ప, ఇటువంటి ఆజ్ఞ ఆయన ఇస్తాడా అంటే మైండ్ వచ్చేసింది, అక్కడ నేను అని వచ్చేసింది, అహంకారం వచ్చింది. నేను చచ్చిపోతేనే ఆజ్ఞ పాటించడం అవుతుంది. ఇచ్చింది ఎవరో చెప్తున్నారు తప్ప ఆజ్ఞ పాటించేవాడు ఎవరో చెప్పట్లేదు. రిచ్గా నేను చాలా కోన్కిస్గా కానీ నేను చిన్నవాడిని ఏమి చెప్పుకోవట్లేదు తన గురించి. ఇచ్చింది ఎవరు, ఆయన సాక్షాత్ అవతారుడు ఇచ్చాడు అశుద్ధం తినమని. అంచేత అదే చెప్తున్నారు ఇక్కడ. బట్ ఇట్ వాజ్ హీ అంటే హెచ్ క్యాపిటల్ లెటర్ పెట్టారు, అంటే బాబా అని అవతార పురుషుని. ఆయన అంటే ఆ భగవంతుడైన అవతార పురుషుడైన ఆయన ఇచ్చింది ఆజ్ఞ. బట్ ఇట్ వాజ్ హీ హూ పుట్ ది థాట్ టు డూ ఇట్. అది చేయమని ఆజ్ఞ ఇచ్చింది ఆయన భగవంతుడు కాబట్టి. అందులో విచిత్రమే ఉంది. ఇట్ ఈజ్ వెరీ ఈజీ. దాని గురించి చెప్పాయి అంటే దాన్ని ఏమిటి, చాలా సులువు అంటున్నాడు ఆయన. ఎప్పుట ఎప్పుడో ఎడ్జెక్టివ్ చెప్పారు, చాలా సులువేది, అదే కష్టమేం కాదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అది సులువు, ఈ ఆచరించేవాడు ఎలా ఉండాలో చెప్తున్నారు ఈ రిచ్ గారు. ఇట్ ఈజ్ వెరీ ఈజీ, చాలా సులువైందే. బాబా హ్యాస్ టోల్డ్ అస్. ఎందుకు ఈజీయో బాబా ఈ విధంగా మాకు చెప్పారు. ఎప్పుట వెన్ యూ జస్ట్ గివ్ ఇన్ టు హిమ్. యూ అంటే ఆయన యొక్క శిష్యుడు అయిన మనం, యూ అంటే మనం. ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై కాబట్టి ఆయన ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే మొన్న చెప్పుకునే ఉన్నాం 7 సెప్టెంబర్ మొన్న జరిగిందండి. మళ్ళీ ఇది కూడా ఆయన రిచ్ గారి మరణం రోజు కూడా మొన్నే జరిగింది, 31st ఆగస్ట్ 2001. 31st ఆగస్ట్ 2001 రిచ్ గారు దేహం వదిలేరు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. బాబా హ్యాస్ టోల్డ్ అస్ వెన్ యూ జస్ట్ గివ్ ఇన్ టు హిమ్. టు గివ్ ఇన్ అంటే లొంగిపోవడం, పాదాక్రాంతులు అయిపోవడం, బానిస అయిపోవడం, అన్నీ వదిలేసుకుని సర్వసంగ పరిత్యాగం అంటే అదే. సర్వం నీ నీ యొక్క ఉనికినే పోగొట్టుకోవాలి. యువర్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ సెల్ఫ్ అన్నప్పుడు మామూలు అక్షరం రాయాలి, క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు. క్యాపిటల్ లెటర్ సెల్ఫ్ అంటే మనకి భగవంతుడు అని అర్థం వస్తుంది. చేత సెల్ఫ్ రాసినప్పుడు క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు. అన్నింటికి భగవంతుడు అని అర్థం రాసేటప్పుడే క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అంచేత బాబా హ్యాస్ టోల్డ్ అస్. బాబా ఈ విధంగా మనకు చెప్పారు. ఎవరు చెప్పారు, వెన్ యూ జస్ట్ గివ్ ఇన్ టు హిమ్. నువ్వు ఎప్పుడైతే ఆయనకి లొంగిపోయావో, ఆయనకి అంటే భగవంతుడికి, హిమ్ అంటే హెచ్ క్యాపిటల్ లెటర్. అంచేత భగవంతుడికి నువ్వు లొంగిపోయావు అప్పుడు, వెన్ యూ సరెండర్ టు హిమ్, ఎప్పుడైతే ఆయనకి సరెండర్ అయిపోయావో, ఇట్ ఈజ్ ఈజీ. అది చెప్పింది.
నీకు ఎప్పుడు ఈజీ అవుతుంది? ఆయనకు సరెండర్ అయినప్పుడు మాత్రమే ఈజీ అవుతుంది. ఇటువంటి ఆజ్ఞలు, ఇటువంటి ఆజ్ఞ కాదు, ఏ ఆజ్ఞ ఇచ్చినా పాటించడం సులువు అయిపోతుంది. దాని విమర్శ ఉండదు ఇంకా. అయ్యో ఇల్లంటే ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు, ఇవ్వకూడదు, ఇల్లు నేను అన్ని బాగా సక్రమంగా చేస్తున్నాం కదా, నా జీవితం ఆయనకి పణంగా పెట్టేశాం కదా, నేను పెళ్లి లేదు, పెడాకులు లేదు, మొత్తం తను ఆయనకి ఇచ్చేసాను సేవ చేయడానికి. తను మనసు ధనం 3 ఇచ్చి అర్పించేశాడు ఈ రిచ్ గారు బాబాకి. అన్నీ కూడా పెళ్లి కాని వాళ్ళని ఉండిపోయాడు. పోనీ ఊరుకున్నాడే, పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేసిన తర్వాత ఆవిడనేమో సిస్టర్గా చూడమన్నాడు. ఆవిడ ఒప్పుకుంది, ఈయన ఒప్పుకున్నారు. ఇద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. మరి ఎందుకు చేశాడు మ్యారేజ్ మనకే అర్థం కాదు, ఆయనకే అర్థం అవ్వాలి. ఆయన మర్చిపోయాడు ఈ రుచి ఎప్పుడు మ్యారేజ్ గురించి. మర్చిపోతే కెరికాడు. చేసుకుంటావు నువ్వు పెళ్ళని అడిగాడు. ఇందాక చెప్పిందే చెప్పాడు. ఏం చెప్పాడు? బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ పదం తప్ప ఇంకోటి అనేవాడు కాదు. బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. చేసుకుంటానని కాదు, చేసుకోవద్దు అని కాదు. చేసుకోవద్దంటే అదే, నీ గ్రేస్ ఎలా ఉంటే అలాగే అవుతుంది. చేసుకో పెళ్ళి అంటే నీ గ్రేస్ ఎలా ఉంటే అలాగే అవుతుంది. అవుతే చేసుకో అన్నాడు. అదే నువ్వు చేసుకో అన్నావు కదా, అలాగే అవుతుంది. అంతే తప్ప నేను చేసుకుంటాను, నేను చేసుకోను, ఈయనిచ్చలేదు. బాబా ఇచ్చా, ఈయన ఇచ్చా. నీ ఇచ్చా ఎలా ఉంటే అలాగే కానీ అన్నాడు. చేసాడు పెళ్ళి. పెళ్ళి అయిన రోజు రాత్రి ఇద్దరిని బ్రదర్ని సిస్టర్ కింద జీవించన్నాడు. జీవితం అంతా ఇద్దరు అలాగే సృష్టించారు. ముందర ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఈయన పోయారు అనుకోండి, అది వేరే సంగతి. ఒబీడియన్స్ అంటే చెప్తున్నారనమాట. చేత ఆయన కనుక నువ్వు సర్వాత్మన అయిపోతే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏది పాటించడైనా సులువు అవుతుంది. అండ్ ఐ ఆమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ వెన్ యు ఆర్ ఇన్ హిస్ ఫిజికల్ ప్రజెన్స్. మీరు అనుకోవచ్చు ఆయన యొక్క సమస్యల్లో, సాక్షాత్ భగవంతుని సమస్యల్లో ఉన్నావు కాబట్టి నీకు ఆ శక్తి వచ్చింది, లేకపోతే రాదు అనుకుంటామేమో. ఆయన మన సమస్యల్లో లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞ పాటించగలిగి ఇదే ఒబీడియన్సు. ఒబీడియన్స్ అన్నది అంటే విధేయత అన్నది అది ఇన్నర్ది, ఎక్స్టర్నల్ ఒబీడియన్స్ కాదు, బాహ్య ప్రకటన కాదు అది. అంటే ఇప్పుడు బాబా లేరు కదండి, ఈ ఒబీడియన్స్ మన ఎలా పాటిస్తాను అని అడిగితే బాబా శరీరంతో ఉన్నారా లేదా అన్నది ప్రసక్తి కాదు. ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా కూడా భగవంతుని యొక్క ఆజ్ఞను అలా పాటించాలి అని చెప్పారు ఈ ఋషి గారు. అయితే ఈ ఫిజికల్ ప్రజెన్స్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ ఒబీడియన్స్. నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడే నీకు ఒక అనుభవం ఇచ్చారనుకోండి, ఈ ఫలానా పని చేయాలి అని. అది నువ్వు నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు ఇచ్చినా కూడా ఆజ్ఞ నువ్వు పాటిస్తే అది నిజమైన ఒబీడియన్స్ అవుతుంది. అంచేత బాబా ఇప్పుడు లేరు. ఆ, బాబా ఈ రుచి గారు చెప్పేటప్పటికి బాడీ డ్రాప్ చేశారు. అంచేత నువ్వు ఇరుచుగా బాబా యొక్క జీవించి ఉన్నారు కాబట్టి, శరీరంతో ఉన్నారు కాబట్టి ఆయన నీకు శక్తి ఇచ్చారు, అంచేత నువ్వు చేయగలిగావు. లేకపోతే నువ్వు పోయేవాడివి అని ఎవరైనా నాలాంటి మూర్ఖుడు అంటే ఆ తప్పునైనా అని చెప్పి రుచిగా చెప్తున్నారు. అంచేత ఒబీడియన్స్ అన్నది నీకు ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో ఆయన యొక్క ఫిజికల్ ప్రజెన్స్ అవసరం లేదు అని చెప్తున్నారు. చేత వెన్ యూ ఆర్ ఇన్ హిజ్ అండ్ ఐ ఆమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ వెన్ యూ ఆర్ ఇన్ హిజ్ ఫిజికల్ ప్రజెన్స్, బికాజ్ సరెండర్ ఈజ్ ఇంటర్నల్. ఎందుకంటే ఈ సరెండర్ అనేది ఇంటర్నల్ విషయం, ఆంతరంగిక విషయం, సటిల్. అది ఫిజికల్ కాదు, గ్రాస్ కాదు. మన ప్రాణం ఎలాంటిదో సటిలో, అది సటిల్డ్. చేత ఇట్ ఈజ్ ఇంటర్నల్. సరెండర్ ఈజ్ ఇంటర్నల్. ఇట్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ప్రజెన్స్ ఆఫ్ ది మాస్టర్. ఫిజికల్ ప్రజెన్స్ ఆఫ్ ది మాస్టర్ తోటి దీనికి సంబంధం లేదు. అంటే నువ్వు ఎక్కడో చైనాలో ఉండే ఆయన ఇండియా నుంచి ఏదైనా ఆర్టిస్ట్నా కూడా అది ఆచరించాలి. అయ్యో బాబా ఎదురుగుండా లేదే చూడొచ్చాడా అని అంటే కాదు. నువ్వు చైనాలో ఉన్నావు, బాబా ఇండియాలో ఉన్నారు, నువ్వు సిగరెట్ కాల్చు అన్నారు, నాకు కాల్చాను బాబా అని చెప్పి అబద్ధం ఆడొచ్చేయచ్చు కాల్చకుండా. కానీ ఆయన ఈ సమస్యలో లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞని మన మనస్సాక్షిగా ఖచ్చితంగా ఆయన సిగరెట్ కాల్చమన్నారు కాబట్టి వెంటనే సిగరెట్ కాల్చేయాలగా. నువ్వు చైనాలోను బాబా ఇండియాలో ఉన్నా కూడా ఆ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. నీకు ఆజ్ఞ ఇచ్చిన గురువు ఎవరైతే, మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సమస్య, ఆయన యొక్క ఉనికి అనవసరము. ఆయన ఫిజికల్ ప్రజెన్స్ అనవసరము. ఆయన ఫిజికల్ ప్రజెన్స్లో లేకపోయినా కూడా ఆయన నీకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ
శిరోధార్యం అవ్వాలి, నీ శిరస్సుని శిరసాహించాలి అని చెప్తున్నారు. అండ్ బికాజ్ సరెండర్ ఈజ్ ఇంటర్నల్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిజ్ ఫిజికల్ ప్రజెన్స్. వెన్ యూ ఆర్ సరెండర్ టు హిమ్, ఎప్పుడైతే నువ్వు ఒకసారి కనుకను సరెండర్ అయిపోయావో అంటే పాదాక్రాంతుడు అయిపోయావో, ఎప్పుడైతే ఆయన బానిస అయిపోయావో, సరెండర్ అంటే బానిస అయిపోయావో అప్పుడు, అండ్ డిటర్మిండ్ టు క్యారీ అవుట్ హిజ్ కమాండ్స్, ఆయన కమాండ్స్ అంటే ఆజ్ఞల్ని చూచా తప్పకుండా నువ్వు ఆచరించడానికి సంసిద్ధుడు అయితే, నిజంగానే కనుక నువ్వు ఆయన భగవంతుడిగా అంగీకరించి ఆయన ఇచ్చి ఆజ్ఞల్ని చూచా తప్పకుండా అమల్లో పెట్టేటందుకు నువ్వు అంగీకరించిన వాడివే అవుతే అని చెప్తున్నారు. వెన్ యు ఆర్ సరెండర్ టు హిమ్ అండ్ డిటర్మిన్డ్ టు క్యారీ అవుట్ హిస్ కమాండ్స్, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఆ కమాండ్స్ని పాటించడం కూడా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఉండవు, నీ ఉనికి పోయింది. నీ ఉనికి పోయినప్పుడు నువ్వు ఏదేం చేస్తావు, కానీ నువ్వు ఉన్నావు అనుకో, అప్పుడు నీకు అహంకారం పెరుగుతుంది. నేను మానవుడిని, నేను మానవుడిని అశుద్ధాన్ని నేను తినడం ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అసలు నువ్వు లేవు, నీ ఉనికి లేదు, అది తినేది ఆయనే. కర్త కర్మ క్రియ మూడు ఆయనే, నేను లేను అక్కడ. యువర్ లాస్ట్ అంచేత సెల్ఫ్ ఫ్రీడమ్ లాస్ట్ ఈ సెల్ఫ్గా అని ఒక ఇది ఉంది, వాక్యం ఉంటుంది, తర్వాత చెప్తా. అంచేత ఇక్కడ ఏమంటుంటారు, సెల్ఫ్ లాస్ట్ ఈజ్ ఫ్రీడమ్ గైడ్. నిన్ను నువ్వు పోగొట్టుకుంటే అప్పుడు స్వేచ్ఛ వస్తుందని. వెన్ యు ఆర్ సరెండర్ టు హిమ్ అండ్ డిటర్మిన్డ్ టు క్యారీ అవుట్ బాబాస్ కమాండ్స్, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ప్రొవైడెడ్, ఇక్కడ మన కండిషన్ షరతు, ఏ షరతు ఇది కనుకని ఈ విధంగా కనుక ఉంటే అదేమిటి ఆ షరతు, ప్రొవైడెడ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ట్రూలీ సరెండర్ టు హిమ్. నువ్వు కనుక నిజంగానే ఆయనకి సరెండర్ అవుతే, ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి ఏది అడ్డు రాదు, ఏ క్వశ్చను రాదు, ఏ విచక్షణ రాదు. ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూనే ఉంటావు. ఇలా ఆజ్ఞ వేయగానే వెంటనే చేసేస్తావు. చేసింది కూడా నేను అనుకో, చేసింది నేను అని అనుకున్నావు, నీకు సరెండర్ అవునట్టు. ఎందుకంటే నీ ఉనికి లేనప్పుడు ఇంక నువ్వెక్కడున్నావు అని నెక్స్ట్ వాక్యంలో అదే చెప్పారు. యు ఆర్ నాట్ దేర్, నువ్వు లేవు. నువ్వు లేనప్పుడు ఇంక నువ్వు ఆజ్ఞను పాటించానని చెప్పుకోవడం కూడా తప్పే అని చెప్తున్నారు. నేను ఆజ్ఞను పాటించానని చెప్పడం కూడా తప్పే, ఎందుకంటే నేను లేను, నేను ఎప్పుడో పోయాను, ఐఎమ్ నాట్ దేర్ అని చెప్పారు నెక్స్ట్ వాక్యంలో. బట్ దెర్ ఈజ్ ఎ క్యాచ్, ఇక్కడ చిన్న విషయం ఉందని చెప్తున్నారు. టు సే వీ హ్యావ్ సరెండర్ టు హిమ్, మనం అంతా చెప్తాం అండ్ మేము సరెండర్ అయిపోయామండి అని అందరూ చెప్పొచ్చు, కానీ బట్ వీ స్టిల్ ఫీల్ దట్ వీఆర్ ఈ రిచ్, వీఆర్ అనిల్, యు ఆర్ మ్యారీ, ఈ రిచ్, నేను ఈ రిచ్నో, నేను అనిల్ అనో, నేను మ్యారీ అనో, నేనైతే నేను మల్లికార్జుననో, ఆ ఫీలింగ్ ఇంకా ఉంది కనుక ఉంటే అది సరెండర్ అవ్వదు. ఎప్పుడైతే నేను మల్లికార్జునరావు అనే భావన నాకు పూర్తిగా ఉందో అది సరెండర్ అవ్వదు. నువ్వు అసలు నీ మల్లికార్జునరావుని నువ్వు చచ్చిపో, అది ఉండకూడదు. మా ఒక థాట్లో కూడా అది రాకూడదు అని చెప్తున్నారు ఈ రిషి గారు. బట్ వీ స్టిల్ ఫీల్ దట్ వీఆర్ సో అండ్ సో, నేను ఈ రిచ్ అని చెప్పాను, నేను ఈ రిచ్ని అని భావంతో మనం ఉంటాం. అంచేత మన సరెండరే కాదు అంటున్నారు ఆయన. అండ్ హౌ కెన్ దట్ బీ పాసిబుల్, నీ ఉనికి ఎప్పుడైతే నేను ఫలానా ఈ రుచిని, అనిల్ని, మ్యారీని, లేదా మల్లికార్జునరావుని భావన ఉంటే అది సరెండర్ ఎలా అవుతుంది? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అంటున్నారు. సరెండర్ అవ్వడం వీలవుతుంది అప్పుడు. నువ్వు పోగొట్టినప్పుడే నువ్వు సరెండర్ వీలవుతుంది. నువ్వు పోగొట్టుకోవాలి, నీ యొక్క ఉనికిని పోగొట్టుకున్నప్పుడే సరెండర్ అన్నది సాధ్యం అవుతుంది. అది నిజమైన అర్థం అదే అవుతుంది అంటుంది రీచ్ మ్యారేజ్. అండ్ హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ వన్స్ యూ హ్యావ్ సరెండర్ టు హిమ్, యు ఆర్ నాట్ దేర్. ఒక్కసారి కనుక సరెండర్ అయిపోతే యు ఆర్ నో మోర్ దేర్, నువ్వు లేవు. నీ ఉనికి ఉంది అంటే సరెండర్ అవ్వలేనట్లు లెక్క, నీ ఉనికి లేదు అంటే సరెండర్ అయినట్లు లెక్క. ఎటువంటి నిర్వచనం ఇస్తున్నారో చూడండి ఈ రిచ్ గారు. ఈ అంశం మీద నీ వ్యాఖ్యానం చెప్పమని అడిగితే ఈ రిచ్ గారు ఇచ్చే వ్యాఖ్యానం అది. ఎంత హైట్స్కి వెళ్ళారు జై బాబా. యూ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ బికాజ్ యూ ఆర్ నో మోర్ అని చేత ఆయన చెప్తే ఏది చెప్పినా నువ్వు చేయగలవు, ఎందుకంటే బికాజ్ యూ ఆర్ నో మోర్, నువ్వు లేవు, నీ యొక్క ఉనికి లేదు కాబట్టి. ఈ చిన్న బిట్ని నేను సాధ్యమైన తక్కువ మాటలు ఇంకా ఎక్కువ మాటల్లో చెప్తూ ఉంటాను. నేను ఉన్నంతలో ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే క్షమించడం కోరుకుంటూ ఈరోజు ఉపన్యాసంలో వచ్చేస్తుందండి. అవతార్ మెహర్ బాబాకి
జయబాబండి మనకి అర్జెంట్ జయబాబా ప్రసంగానికి టైం సరిపోతుంది. జయబాబా చాలా టైం అవసరమే, కాకపోతే 6 గంటల లోపల మనం ముగించుకోవాలి కాబట్టి నేను రైస్ హ్యాండ్స్ ఇచ్చాను. చాలా చక్కగా ఒబీడియన్స్ గురించి తెలియజేశారు. ఎలా బాబా మాటలు మనం విని ఆచరించాలని, అతను చెప్పింది ఎలా ఆచరించాలని ఈరోజు గారి మాటల్లో చాలా చక్కగా విని తెలియజేశారండి మల్లికార్జున గారు. మీకు హృదయపూర్వక జయబాబా. ధనలక్ష్మి జయబాబమ్మ ఒక సంగీతం చెప్పాలి. తర్వాత శర్మ గారు जय बाबा जय जय मेहर अवतार मेहर बाबा की जय मेहरु मेहरने नाम स्मरणा तेने कन्न तीयना मेहरु मेहरने नाम स्मरणा तेने कन्न तीयना తను మనములు మై మరపించే చక్కనైన సాధన తన మనములు మై మరపించే చక్కనైన సాధన మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా ప్రేమే దైవ స్వరూపం మెహరావతారం ప్రేమావతారుని స్మరణం దివ్యానందం ప్రేమే దైవ స్వరూపం మెహరావతారం ప్రేమావతారుని స్మరణం దివ్యానందము మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము 10 మందికి పంచిన నాడే ఆత్మాన 10 మందికి పంచిన నాడే ఆత్మానందము మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా తను మనములు మై మరపించే చక్కనైన సాధన చింతలలో మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము చింతలలో మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము అంతరంగమలరించే దివ్య జీవనము చూపి అంతరంగమలరించే దివ్య జీవనము చూపి శాశ్వత చెలికానిగా నిలిపే దైవము శాశ్వత చెలికానిగా నడిపే దైవము మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా తను మనములు మై మరపించే చక్కనైన సాధన తను మనములు మై మరపించే చక్కనైన సాధన వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యలు ప్రారంభించే జీవితమే సౌభాగ్యము వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము ప్రభు స్థితి పశ్చాత్తాప ప్రార్థనలు గావించి ప్రభు స్తుతి పశ్చాత్తాప
ప్రార్థనలు గావించి జీవనమును సాగించే బ్రతుకే ధన్యము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మైమరపించే చక్కనైన సాధన. తను మనములు మైమరపించే చక్కనైన సాధన. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా మణి అంటే మీకు జై మెహర్. ధనలక్ష్మి జై బాబా, చాలా చక్కగా మంచి సంగీతం పాడించాం. జై బాబా. జై బాబా అండి శర్మ గారు. जय मेहर बाबा। తారణ గారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించే సమయాన మేలు కొల్పనించి మత జాతి భేదములను తొలగింపగనలసి పొడమని పూనానగరిలో పుట్టినట్టి ప్రభువు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. ఇలలో మాయను దాట సాయపడు దైవము. కలిలో మానవుల పాలి కల్ప వృక్షము. తరిచేరిన వారికిచ్చునతడు దైవ దర్శనం. నిరతము కొలచిన వారు పొందు విజయము. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు. సర్వోత్తముడనంచు చాటి చెప్పెనితడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతని గర్పించి ప్రేమ పొందరండు. సర్వమతని గర్పించి ప్రేమ పొందరండు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. శర్మ గారు మంచి సంగీతం చక్కగా పాడించారు. మీకు జై బాబా గారు. అరుణ్ గారు జై బాబా. నామం చేయండి, ఒక చేయండి. ఉమారాణి. अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहर बाबा की जय।
ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మనీ నీకు జై బాబా. జై బాబా అండి. నామం జై బాబా. కుమారాణి గారు జై బాబా అండి. తర్వాత సత్యవాణి గారు జై బాబా. సత్యవాణి గారు మీరు రెడీగా ఉండండి. ఉమాగారైన ఎవరు కన్మ్యూట్ అయితే వచ్చింది. జయశ్రీ గారు మీరు అన్మ్యూట్ అవుతా. జై బాబా అండి. జై బాబా నాగమణి గారు. జై నామం జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా अवतार में तो बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर 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 बाबा की जय। जय बाबा नागमणि गाరు. జై బాబా అండి. జయశ్రీ గారు బాబా నామం చేశారు. జై బాబా. కుమారాణి గారు జై బాబా. ఉమ్మ గారు జై బాబా. సత్యవాణి గారు జై బాబా. బాలరాజ్ అంకుల్ జై బాబా మీ నామం. బాలరాజ్ అంకుల్ జై బాబా. ప్రేమించేసేయి. और मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद
मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। గారు చక్కగా నామం చేశారు. మీకు జై బాబా. విశాలి గారు జై బాబా. మీరు ప్రేయర్ చేయండి. మీ నామం అయింది కదా, ఇప్పుడు ఇంకా వీళ్ళు ఎవరు అడ్మిట్ అవ్వలేదు. ఒక నిమిషం మౌనం తర్వాత మీరు ప్రేయర్ చేయండి. అన్నయ్య కుమార్ అన్నయ్య హారతి ఇస్తారు బాబా వారికి. జై బాబా. జై మేర బాబు. నామో చేయాలా? నామో చేసి ప్రేయరా? ఇప్పుడు మౌనం అయినాక మీరు ప్రేయర్. ఓకే ఓకే ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా ఆ మౌనమూర్తిని మదిలో తలుచుకొని ఒక నిమిషం ప్రార్థించుకున్నాం. తర్వాత ప్రేయర్ చేస్తారు. విశాలి గారు జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వ పోషక, సర్వ రక్షక, నీవు ఆదివును అంతమును లేనివాడు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకములకు కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనసులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహురమస్త, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇల్లా ఇల్లల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివకు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును ఆగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని
పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అమృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమగుచున్నట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమవునంత వరకును నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయండి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा. థ్యాంక్ యూ నాగమణి గారు. థ్యాంక్ యూ బాబా. అందరికీ మేర్ బాబా. గారు జై బాబా. ప్రభు స్థితి పశ్చాత్తాప ప్రార్థన మండలి ప్రార్థన చాలా చక్కగా బాబా వారికి మాకు చేశారు. ఇది జై బాబానండి. కుమార్ అనే జై బాబా. హారతి వండి బాబా వారి. కుమార్ అనే జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. అన్నయ్య జై బాబా. హారతి వినిపిస్తుందా? వినిపిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. मनसुहार मनसे नीकु मंगल हारति, स्मरणनुभव में शाश्वत हारति. मनसे नीकु मंगल हारति, स्मरणनुभव में शाश्वत हारति. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు. స్మరణే చేసాము నిత్యహారతి, స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు. స్మరణే చేసాము నిత్యహారతి. నసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలిచిన వారికి స్వరమున పలికావు. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలిచిన వారికి
స్వరమున పలికావు నమ్మిన వారికి ఎదలను దోచావు నమ్మిన వారికి ఎదలను దోచావు శరణను వారికి సర్వము అయినావు నమ్మిన వారికి మంగళహారతి మరణనుభవమే శాశ్వత హారతి అఘములు బాపగ జగమున వెలిసాగు భవమును మార్చగ నిజమును తెలిపావు అఘములు బాపగ జగమున వెలిసాగు భవమును మార్చగ నిజమును తెలిపావు అహమును అణచగ ప్రేమను నేర్పావు అహమును అణచగ ప్రేమను నేర్పావు పరమును చేర్చగా ప్రియతముడైనావు అహమును అణచగా ప్రేమను నేర్పావు పరమును చేర్చగా ప్రియతముడైనావు మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి స్మరణకు అసుడవు సర్వోన్నతుడవు స్మరణే చేసాము నిత్యహారతి మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म परमात्मा అవతార్ మేహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ అందరికి థ్యాంక్ యూ అమ్మా మణి థ్యాంక్ జై బాబా జై బాబా. మీరు ఇచ్చిన చక్కరైన హార్ట్తో ఈరోజు కార్యక్రమము పూర్తి చేసుకున్నాము. కానీ కార్యక్రమం చాలా చక్కగా మనందరితోటి బాబా వారు చేయించుకున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశిస్సు కలిగజేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముగ్గురికి అన్నిటి కాలేదు. జై బాబా. రేపు మరి 4:30కు అందరూ కలుసుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై అందరికీ మెహర్ జై బాబా బాబా అండి. అందరికి అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా. జై బాబా థ్యాంక్ అండి. యూ అందరికీ జై నాగమణి గారు. బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై మెహర్ బాబా. బాలరాజు గారు జై బాబా. బాలరాజు గారు బాలరాజు గారు లెఫ్ట్ అవ్వండి. జై బాబా. బాలరాజు గారు జై బాబా.